ఒంగోలు భాగ్యనగర్లోని కాటమరాజు విగ్రహం వద్ద జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. డివిజన్ నాయకులు మోడబోయిన సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ స్థాయిలో జరుగుతోందని, ఇది పార్టీని మరింత బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్త కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక భద్రత కల్పిస్తారని ఆమె తెలిపారు. ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర మాట్లాడుతూ, జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు ప్రజలందరూ చేరాలని కోరారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నారు. సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వాసన్న నాయకత్వంలో అందరం కలిసి ముందుకు నడుస్తామని స్పష్టం చేశారు. నగర అధ్యక్షులు మలిగా రమేష్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు ఒక పండుగలా జరుగుతోందని, ఏ పార్టీ చేయని విధంగా జనసేన కార్యకర్తలకు అండగా ఉంటుందని అన్నారు. ఒంగోలు అంటే బాలినేని, బాలినేని అంటే ఒంగోలు జనసేన అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు జనంలో ఉంటూ జనసేన పార్టీని బలపరచాలి. ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ కాబట్టి బాలినేని వాసన్న ప్రతిరోజు మనం జనంలో ఉండాలి, మన జన సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా ఉద్యమ సభ్యత్వాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుకూలంగా జనసేన పార్టీలో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తని తన కుటుంబంలాగా భావించి ఆ కార్యకర్తకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టారు. యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయలు పెట్టారు. అది ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వారి యొక్క సిద్ధాంతాన్ని కూడా మనం గట్టిగా నమ్మి ఇంకా 10 మందిని జనసేన పార్టీలో చేర్చాలని కోరుతూ ఉన్నాను. జనసేన నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఒంగోలు నుంచి మొన్నటి వరకు వివిధ డివిజన్లకు కార్పొరేటర్లుగా తమ బాధ్యతలు నిర్వర్తించినటువంటి మాజీ కార్పొరేటర్లకి, అలాగే గొర్రెపాటి సీనన్నకి, బాలనాగేంద్ర గారికి మరియు వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఉద్యమీ సభ్యత్వం అనేది జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల, అలాగే రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆసక్తి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త జెండా పట్టినందుకు ఒక గుర్తింపు. అలాగే అనుకోకుండా మీకేదైనా జరిగితే మీ తర్వాత మీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఆర్థిక భద్రత, భరోసా ఉద్యమ సభ్యత్వ నమోదు. ఇది నమోదు చేయించుకుంటే మీకేదైనా అనుకోకుండా జరిగితే, వైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, పూర్తిగా ప్రాణాపాయం సంభవిస్తే 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యమి సభ్యత్వం నమోదైనటువంటి వాళ్ళ యొక్క పనితీరును బట్టే జనసేన పార్టీలో ఏ విధమైనటువంటి స్థాయి అయినా సరే ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్టీ నుంచి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా చాలా సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో గతంలో లేనంతగా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు అవుతుంది అంటే దానికి ఏకైక కారణం గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. చిన్నపాటి ఖర్చు కూడా పెట్టుకోలేక పార్టీ పట్ల ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కూడా మీరు ఆర్థికంగా ఆ 400 రూపాయలు కూడా భరించుకోలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి భావించి గౌరవ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, ఒంగోలు పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 మందికి ఆయన సొంత డబ్బులతోటి ఉద్యమ సభ్యత్వం నమోదు చేపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లియర్గా చెప్తున్నాను ఈ విషయం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసి జనసేన పార్టీకి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ అందరికీ మీ సపోర్ట్ అవసరం అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పిన పిమ్మట ఈ టార్గెట్ను ఆయన తీసుకొని ఆయన సొంత డబ్బులతోటి సభ్యత్వ నమోదు, మనందరికీ ఆర్థిక భద్రత, ఇన్సూరెన్స్ భద్రతను కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో జిల్లాలో మరియు ఒంగోలులో పార్టీ ఇంకా బలపడాలి అని చెప్పేసి, భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానాలకు ఆయన చేరుకోవాలి, ఆయనతో పాటు పార్టీ కూడా చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు జనసేన పార్టీలో చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే మేమందరం కూడా వాసన్న శుద్ధితో ఈ పార్టీలో రావడం జరిగింది. కొత్తగా ఈ యొక్క ఇప్పుడు అరుణ గారు చెప్పడం జరిగింది ఈ యొక్క సభ్యత్వం గురించి. కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు. సభ్యత్వం చేసుకుంటే ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైనా కానీ
మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేదానికి మన వాసన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక సవాలుగా తీసుకొని ఈ సభ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే రాఘేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. గారికి వేదికను అలంకరించిన మన ప్రీతమ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలో వాసన్న ఆధ్వర్యంలో భారీగా ఉద్యమీ కార్యక్రమం, జన సైనికుల సభ్యత్వం కార్యక్రమం మరి ఈరోజు ఆల్రెడీ ప్రారంభమైంది. ఒంగోలు పట్టణంలో కూడా వాసన సమక్షంలో ఈరోజు స్టార్ట్ అవుతుంది. ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ అరేంజ్ చేసినందుకు మన సురేష్కి అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా వాసన నాయకత్వంలో మరి ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో జనసేన అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాసన్నకి ఇంకా మంచి మంచి భవిష్యత్తులో మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మనం అందరం కూడా వాసన్నకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరం కూడా సభ్యత్వం ఎక్కువగా చేర్చి జనసేనకి ప్రకాశం జిల్లా అంటే వాసన్న ఏంటో అని ఒకసారి తెలియజేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న నా జనసేనలకు, వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ ఉద్యమ కార్యక్రమం అనేది ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే గతంలో కంటే అత్యధిక శాతంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినా కూడా ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు వేలు దాదాపు 2000, 3000, 4000, 8000 కూడా చేసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఈ సభ్యత్వ కార్యక్రమం గుండా మన జనసేన పార్టీ నుంచి దాదాపుగా 47 కోట్ల రూపాయలు ప్రమాద శాతం మరణించిన వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా గాయాలైన వారికి దాదాపుగా ఒక 20 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఏ జనసేన పార్టీ ఏ పార్టీ చేయని విధంగా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సంఖ్యలో ఒంగోలు సభ్యత్వ కార్యక్రమం చేసి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచే విధంగా ఒంగోలులో మన ప్రియతమ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి ప్రతి ఒక్కరూ ఒంగోలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏందో నిరూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జై జనసేన, జై హింద్.